ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీజేపీ. పోలింగ్కు వారం రోజులే టైం ఉండడంతో పర్సన్ టు పర్సన్ ఓటర్లను కలుస్తున్నారు కమలం లీడర్స్. క్షేత్రస్థాయిలో ప్రచారం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది పార్టీ హైకమాండ్. రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు కమలం నేతలు. ప్రతి జిల్లా అసెంబ్లీ సెగ్మెంట్కు ఇన్ఛార్జీలను నియమించింది కమలదళం. ఇప్పటికే ప్రచారంలో ఆయా బృందాలు ఓటర్లను కలుస్తున్నారు. ఒక్క ఓటరున్నా సరే వారిని కలిసి రావాల్సిందేనని పార్టీ ఆదేశించింది. దీంతో ఓటర్లు ఎక్కడున్నా వారిని తప్పక కలుస్తున్నారు. ఎన్నికల్లో అపోజిషన్ సైతం మచ్చిక చేసుకోవాలని, తమకు తొలి ప్రాధాన్యత ఇవ్వకపోయినా రెండో ప్రాధాన్యత ఓటైనా వేయాలని కమలం నేతలు కోరుతున్నారు. ఎమ్మెల్సీ పోలింగ్లో ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా లెక్కింపు ఉంటుంది. దీంతో 2-3 ప్రాధాన్యత ఓట్లైనా కలిసి వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు నేతలు. ఓటర్లను గ్రౌండ్ స్థాయిలో చేరువయ్యేందుకు పన్నా ప్రముఖులను నియమించింది పార్టీ. ప్రతి 25 మంది ఓటర్లకు ఒక పన్నా ప్రముఖ్ ఉంటారు. 25 ప్రభారీ పేరుతో పార్టీ వీరిని ఖరారు చేసింది. 25 మంది ఓటర్ల బాధ్యత పూర్తిగా ఆ పన్నా ప్రముఖ్ తీసుకోనున్నారు. కొన్ని సెగ్మెంట్లలో 10 మంది ఓటర్లకు ఒక పన్నా ప్రముఖ్ను నియమించి పనిచేయిస్తుంది పార్టీ అధిష్టానం. వారికి అప్పగించిన 10 మంది 25 మంది ఓటర్ల పూర్తి బాధ్యత ఆయా పన్నా ప్రముఖ్ పైన ఉండనుంది. పోలింగ్ నాటికి కనీసం 5 సార్లైనా వారిని నేరుగా కలిసి ఓట్లు అభ్యర్థించేలా పనిచేయాలని ఆదేశించింది హైకమాండ్. ఈ పన్నా ప్రముఖులలో పార్టీ నేతలతో పాటు ఏబీవీపీ, టీపీయూఎస్ లాంటి వివిధ క్షేత్రాలకు సంబంధించిన వారికి బాధ్యతలు అప్పగించారు. వారంతా క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటున్నారు. మరోవైపు ఉత్తర తెలంగాణలో గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ ముఖ్య నేతలకు సవాల్గా మారాయి. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్స్ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతుండటంతో కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్కు కీలకంగా మారాయి. మరో 8 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 7 ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎన్నికైన వారే ఉన్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలకు ఛాలెంజ్గా మారాయి. అన్ని పార్టీల కంటే ముందు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. అటు ప్రచారంలోనూ జోరు పెంచారు కమలం నేతలు. మండలి ఎన్నికల్లో కాషాయ పార్టీ వ్యూహం ఎంత మేరకు సక్సెస్ అవుతుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది.